తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి మొదటగా గ్రహాలు గోచారం తీసుకుంటే, స్థానాలను తీసుకుంటే, చతుర్థ స్థానంలో శని, షష్ఠ సప్తమ స్థానాల్లో గురువు, చతుర్థ తృతీయ స్థానంలో రాహువు, దశమ భాగ్య స్థానంలో కేతువు, రవిచంద్రుల గ్రహణాలు శుక్ర గురువుల మౌఢ్యమి ప్రధాన ఫలితాలను ఇస్తున్నాయి. మీ జన్మ జాతకంలో గురు శనుల యొక్క స్థితిని చూసుకొని ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు అనేటివి బాగా యోగిస్తాయా, నష్టపెడతాయా, ఇబ్బంది పెడతాయా అనేది ఫైనలైజ్ చేసి యాక్యురేట్ గా చెప్పాల్సి ఉంటుంది. సో బేసిక్ ఫలితాలు, రాశికి సంబంధించి బేసిక్ ఫలితాలు తీసుకుంటే, ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. చాలా విషయాలు, నిర్ణయాలు మీ ప్రమేయం లేకుండానే జరుగుతాయి. ఆర్థిక పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. రుణాల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ధనుసు రాశి వారికి షష్ఠ స్థానాధిపతి అయిన శుక్రుడు చేసి చతుర్థ స్థానంలో రాహుతో కలుస్తున్నాడు కాబట్టి కొంచెం రుణాల విషయంలో కొంచెం జాగ్రత్త. అప్పులు చేసే విషయంలో, తీర్చే విషయంలో, డాక్యుమెంట్స్ ఉంటాయో వాటన్నిటిని కేర్ఫుల్ గా చూసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు తరచుగా చేయాల్సి వస్తుంది. అష్టమ స్థానంలో కుజుడు పోతాడు. అష్టమ స్థానాధిపతి అయిన చంద్రుడు రాహుతో కొన్ని రోజుల పాటు కలుస్తాడు కాబట్టి. నెక్స్ట్, వ్యాపారాలలో నిలకడగా ఉండలేకపోవడం లాంటిది కూడా కొంచెం జరుగుతుంది. ఓకే, సప్తమాధిపతి అయిన బుధుడు నీచపడుతున్నాడు, కానీ సప్తమ స్థానంలో గురుడు వస్తున్నాడు కాబట్టి కాస్త సపోర్ట్ అయితే వస్తుంది, మరీ అంత చెడుగా ఏం లేదు. నెక్స్ట్, వాహన మార్పు చేయాల్సిన పరిస్థితులు రావచ్చు, ఎందుకంటే చతుర్థ స్థానం బాగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీ తల్లి హెల్త్, మదర్ హెల్త్ అండ్ వాహన మార్పులు జరుగుతాయి. ఒకవేళ మీకు లగ్నం ధనుసు లగ్నం అయ్యి రాశి మేషరాశి అయి ఉంటే, ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ధనుర్రాశి ఫలితాలే, కానీ లగ్నాన్ని తీసుకొని, ఇది అపార్ట్ ఫ్రమ్ దిస్, లగ్నం ధనుసు లగ్నమే, రాశి మేషరాశి అయి ఉంటే మీకు ఏలినాటి శని కూడా స్టార్ట్ అవబోతోంది. ఫాదర్ హెల్త్ కూడా జాగ్రత్త తీసుకోండి. ఓకే, సో మళ్ళీ గెట్ బ్యాక్ టు ధనుసు రాశి ఫలితాలు. వ్యాపార సంస్థలలో కొత్త వారికి ఉపాధి కల్పించే అవకాశాలు బాగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అవుతాయి, కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాట్లాడే విషయంలో ఓకే, వీలైనంత వరకు ఓర్పుతో ఉండండి. ఇంకా మీకు స్టీల్, ఓకే, కన్స్ట్రక్షన్ సామాగ్రి వ్యాపారస్తులకు, మెకానికల్ హార్డ్వేర్ వ్యాపారస్తులకు బాగానే అనుకూలమైన కాలం ఇది. ఇప్పుడు చతుర్థ స్థానం ఎక్కువగా ధనుసు రాశి వారికి యాక్టివేట్ అవుతుంది అంటే మీకు ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా మంచి టైం అనమాట ఈ సంవత్సరం అయితే. ఒక ఇల్లు ఎక్కువ రోజుల నుంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటామండి, భూమి కొనుక్కోవాలనుకుంటామండి, ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఈసారి కొనుగోలు చేయడానికి మంచి అవకాశాలు వస్తున్నాయి. సో ఇది ఇంకా ఎక్కువగా కొంచెం ఫాలోవర్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే చతుర్థ స్థానం అనేది మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న మీకు ఫాలోయింగ్ పీపుల్ కూడా రిప్రజెంట్ చేస్తుంది చతుర్థ స్థానం. సో ఇది కూడా కనిపిస్తా ఉన్నాయి గట్టిగానే. సో ఇది ధనుసు రాశికి సంబంధించింది. సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం లగ్న ద్వితీయ స్థానంలో గురువు, చతుర్థ పంచమ స్థానంలో కేతువు, లాభ దశమ స్థానంలో రాహువు, ఓకే, లాభస్థానంలో శని, రవిచంద్రుల గ్రహణాలు, శుక్ర గురు మౌఢ్యమి ప్రధానమైన ఫలితాలను నిర్ణయిస్తున్నాయి అన్నమాట. సో మంచి మాట, ఆలోచన విధానం ఏర్పడుతుంది. ఖచ్చితంగా గురుడు ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు. ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు, బాగుంది. స్థానచలనం అయితే కనిపిస్తా ఉంది. లగ్నంలో నుంచి గురుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి May 15th వెళ్ళిపోతున్నాడు. సో ఈ స్థానచలనం కూడా కనిపిస్తా ఉంది కాస్త. నెక్స్ట్, వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించి మీకు మంచి ఫలితాలు అయితే చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఈ నెగిటివ్ ఎక్కువ ఉంటుందా, పాజిటివ్ ఎక్కువ ఉంటుందా అనేసి. ఓకే, సో నెక్స్ట్, శ్రమిస్తున్నట్లు కనపడకపోయినా మీరు చేస్తున్న శ్రమ ఏమిటో మీకు మీ సన్నిహితులు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, వాళ్ళు గుర్తించట్లేదు, మనం చేస్తున్న కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ ఖచ్చితంగా గుర్తిస్తారు కాబట్టి వాళ్ళు బయటపడరు అనమాట. అలాంటి ఒక ఫలితాలు. అలానే మీరు అంటే దీని అర్థం ఏంటంటే మీరు కష్టపడడం మానకండి. మీ లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సన్నిహితులు, ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్లో మీ రాహు శని అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు గుర్తించట్లేదని మీరు భావించడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. మీరు లగ్నాధిపతితో రాహు కలుస్తున్నాడు, శని కలుస్తున్నాడు కాబట్టి కొంచెం, కానీ పర్వాలేదు. లాస్ట్కి ఫైనల్ అవుట్కమ్ అయితే మీకు మంచిగానే ఉంటుంది, నో ప్రాబ్లం. ఇతరుల మీద ఆశ పెట్టుకోకుండా స్వయంగా మీ పనులు మీరే చూసుకోండి. ఓకే, ఈసారి ఇతరుల మీద ఇతరులు అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాళ్ళ మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారంటే సప్తమ లాభస్థానాలు యాక్టివేట్ అయిపోతాయి. మీకు సప్తమాధిపతి ఏమవుతాడు? కుజుడు అవుతాడు. లాభాధిపతి ఏమవుతాడు? గురుడు అవుతాడు. సో గురుడు ద్వితీయ స్థానంలోకి పోతున్నాడు, ఓకే గుడ్. కానీ సప్తమాధిపతి అయిన కుజుడు నీచపడుతున్నాడు కొన్ని రోజుల పాటు కర్కాటక రాశిలోకి పోయి. మళ్ళీ లాభస్థానంలో శని వస్తున్నాడు, రాహు వస్తున్నాడు, లగ్నాధిపతి అయిన శుక్రుడితో రాహువు కలుస్తున్నాడు. సో కాస్త అఫ్లిక్షన్ అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా మాట సహాయం లాంటివి మాత్రమే తీసుకుంటూ పూర్తిగా డిపెండ్ అవ్వకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉండండి.
సో స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది. ఓకే. ఈ వృషభ రాశి వారికి ఈసారి స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందువల్ల తీసుకోవాలి అంటే, మీ షష్ఠాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు. సో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. పరపతి కలిగిన మిత్రులు సహాయ సహకారాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఎందువల్ల అంటే, పరపతి కలిగిన అనే వర్డ్ ఎందుకు వాడాను అంటే, లాభస్థానం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. లాభస్థానం అంటే మనకి మిత్రస్థానం, ఫ్రెండ్స్ సర్కిల్. ఓకే. సో ఈ లాభస్థానం బాగా యాక్టివేట్ అవుతా ఉంది కాబట్టి, ఆ లాభం అంటే వాళ్ళకి గెయిన్స్. ఓకే. సో ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి గెయిన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలా అని పూర్తిగా డిపెండ్ అయితే పోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీ పని మీరు చూసుకుంటూ, వాళ్ళ జస్ట్ చిన్న మాట సహాయం లాంటివి, చిన్న చిన్న సహాయాలు లాంటివి మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి కోరాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ విద్యా వ్యాపారాలు, హాస్పిటల్స్, మద్యపాన వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈసారి. ఎందుకంటే రాహు లగ్నాధిపతితో షష్ఠాధిపతితో కలుస్తున్నాడు. మద్యపానానికి సంబంధించిన వ్యాపారాలు గానీ, విద్యా వైద్య రంగాల్లో ఉన్న వ్యాపారాలు గానీ బాగా యోగిస్తాయన్నమాట. ఓకే. అందులోనూ వ్యయాధిపతి అయిన కుజుడు డెబిలిటేట్ అయిపోతున్నాడు. అక్కడ బలం కోల్పోతున్నాడు. లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి. నెగేషన్ హౌస్ వ్యయస్థానం అవుతుంది. ఆహార ధాన్యాలు, ఆటోమొబైల్స్, ఫైనాన్స్ వ్యాపారాలు బాగుంటాయి. ఎవరైనా ఈ వ్యాపారాలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తా ఉంటే ఇబ్బంది అవుతా ఉంటే వాళ్ళకి ఈ వ్యాపారాలు లభిస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో వారికి విద్యా సంబంధమైన విషయాలంటే ఫారిన్ ట్రావెల్స్‌కి చేయాలనుకుంటున్న వాళ్ళు, లేదా హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలోనే ఉంటూ హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారు. ఓకే. సో ఇలాంటి వారికి ఇబ్బందులు అవుతా ఉంటే ఈసారి కొంచెం అడ్మిషన్స్ దొరకడం గానీ, మీకు ఇష్టమైన వాటిలో అడ్మిషన్ దొరకడం గానీ అలాంటివి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెసెస్ అయితే చాలా బాగున్నాయి ఈసారి. మీరు ప్రయత్నాలు జరపాలంటే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీర్ఘకాలంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఈసారి కలగబోతోంది. ఖచ్చితంగా ఇది ఎందువల్ల ఇంత ఒత్తిడి చేసి చెప్తున్నాడు సంతానం విషయం. ఇది మూడోసారి చెప్పడం వృషభ రాశి వారికి. ఎందువల్ల చెప్తున్నానంటే, వృషభ రాశి నుంచి పంచమ స్థానాధిపతి అయిన బుధుడు లాభస్థానంలోకి పోతున్నాడు. అంటే పంచమ స్థానాన్ని లాభం పొందబోతున్నాడు. అంటే పంచమ స్థానం అంటే సంతాన స్థానం, విద్యాస్థానం అన్ని. అదే లాభస్థానానికి పోతున్నాడు అధిపతి. కేతు మళ్ళీ పంచమ స్థానంలోకి రాబోతున్నాడు. పంచమ స్థానం నుంచి వెళ్ళిపోబోతున్నాడు. పంచమ స్థానం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి సింహరాశిలోకి వచ్చేస్తాడు. ఓకే. సో మే 20న. సో కాబట్టి సంతానం విషయంలో ఎన్ని రోజులు ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. లాస్ట్ కేతు పంచమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి లాస్ట్ 1.2 ఇయర్స్, 1.5 ఇయర్స్ ఉంటారు. ఇప్పటికీ మీరు ఈ వీడియో చూసే టైంకి కేతు 1.2 ఇయర్స్ అక్కడే ఉన్నాడు అనమాట. సో ఒక సంవత్సరం 2 నెలలుగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సంతానం విషయంలో, ఈసారి ఆ కేతు వెళ్ళిపోయిన తర్వాత సంతానానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. పోరాటాలు, గొడవలు పడడాలు, ఓకే, ఇలాంటివి తగ్గించుకోండి. ఈసారి కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫిజికల్ డ్యామేజ్ మీకు అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలలో. విదేశాలలో ఉంటున్న మీ స్నేహితులకి, ఎవరైనా బంధువులకు కానీ సహాయాలు చేస్తుంటే అవి కాస్త గోప్యంగా ఉంచండి. ఓకే. కొంచెం ఇబ్బందులు అవతల వాళ్ళకి, వేరే వాళ్ళకి, మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు మిగతా ఎక్కడున్న వాళ్ళకి తెలిస్తే మీకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది వృషభ రాశి వారికి. ఆరోగ్యపరంగా తీసుకుంటే మీకు షష్ఠ స్థానం అనేది తులారాశి అవుతా ఉంది. షష్ఠ స్థానాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు కాబట్టి కాస్త మీకు లోవర్ అబ్డామిన్, స్టమక్కి సంబంధించిన ఇష్యూస్ రావడానికి, ఓకే, సో పొట్ట భాగానికి సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఈ రాహుతో కూడా శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి స్కిన్ ఇష్యూస్, ఓకే, అండ్ ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించిన ఇష్యూస్ కొంచెం కనిపిస్తున్నాయి. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో ఇది వృషభ రాశి ఫలితాలు.